హే గైస్, మనం చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అందరికీ కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ గురించే తెలుసు, కానీ మనకి బెంగళూరు దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్లో కూడా ఇది అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది. ఇక్కడ రోడ్స్ అయితే కూడా చాలా నీట్గా అయితే వేశారు టెంపుల్ వరకు. చుట్టూ ఉన్న ప్లేస్ అయితే కూడా చాలా సూపర్గా అయితే ఉంది. లోపల ఉన్న శివ స్టాట్యూ అయితే కూడా ఇంకా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనమైతే వెహికల్ పార్క్ చేసి లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ క్యూ ఉంది. ఇక్కడ నుంచి చూడొచ్చు, విగ్రహం అయితే కనపడుతుంది. స్టాట్యూ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. బట్ ఇంకా కొంచెం అయితే వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది. ఎందుకు కాలేదు ఇక్కడే శివలింగం అయితే ఉంటుంది. టికెట్ తీసుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళైతే పూజ అయితే చేసుకోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఎగ్జిట్ అయితే అయ్యాము. ఇక్కడికి కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే కూడా వస్తున్నాయి. 2 వీలర్ అండ్ 4 వీలర్కి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ నంది హిల్స్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నంది హిల్స్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఎండ్ టైటిల్స్లో ఉన్న వీడియోస్ అయితే కూడా చూడండి. థ్యాంక్ యూ.